హే గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. సో మనం వచ్చేసి ఇప్పుడు మనం నల్గొండలో ఉన్నాం. ఇక్కడ మనకు ధనేష్పురం అనేది చాలా దగ్గర గాయస్. సో మనం ఇక్కడ ధనేష్పురం టెంపుల్ దర్శించడానికి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి మా తమ్ముడు కూడా ఇంకొకసారి అక్కడ ఆ టెంపుల్లో మనకు బండి పూజ చేపిస్తారంట. సో ఈ రెండు పనులు అయిపోతాయి మనకు. సో మీరు బ్లాగ్ మాత్రం చూస్తూ ఉండండి. మనం ధనేష్పురం టెంపుల్కి వెళ్తాం, ఓకేనా? Hi friends, hi Portugalu. ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటది. దర్శనం చేసుకుంటానికి పోతున్నాం మేము. మా ఇద్దరు అమ్మమ్మలు, మా మమ్మీ, మా డాడీ. మా ఇద్దరు అమ్మమ్మలు, మా మమ్మీ, డాడీ, మా అక్క, మా అక్క, అమ్లక్క, నేను అందరం పోతున్నాం. అందరం పోతున్నాం. మీరు కూడా రండి. అక్కడ పోయినాక చూస్తా చూడండి. చాలా మంచి దేవత. ఓకే, లెట్స్ గో. మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలిసే ఉంటది. చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. చాలా కలిగిన టెంపుల్, చాలా మహిమగల తల్లి ఈమె. చాలా మంది వస్తారు చూడండి ఒకసారి. ఇంకో ఈరోజు వాహన పూజలకైతే వచ్చారు. ఎంత మంది వచ్చారు చూడండి వాహనాలకు. ఆల్రెడీ సేమ్ కలర్ మనకు ఆల్రెడీ ఒక బండి అవుతుంది. సేమ్ కలర్ మన పైకి, అది సేమ్ మన పూజ కూడా అవుతుంది. చూద్దాం, సరే చూస్తూ ఉండండి మన బ్లాగ్. ఇంకోటి ఫ్రెండ్స్, ఒకప్పుడు మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు టెంపుల్ చాలా చిన్నగా ఉండేదండి. చాలా డెవలప్మెంట్ అయ్యింది టెంపుల్. సో ఇది లోపలికి ఎంట్రీ అనమాట మనకు. సో ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ వెళ్ళగానే మనకు ఒక 3 విగ్రహాలు అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి శ్రీకృష్ణుంది, అండ్ మిడిల్లో మన శివయ్యది ఉంటుంది. అట్ లాస్ట్ వచ్చేసి ఎల్లమ్మ తల్లిది ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఫస్ట్ ఇక్కడనే దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 విగ్రహాలను మనం దగ్గరికి కూడా లోపలికి కూడా వెళ్ళొచ్చు. అండ్ కొబ్బరికాయలు వచ్చేసి మనకు 2 ప్లేసులు ఉంటాయి కొట్టేది. ఇక్కడ మెయిన్ ఎల్లమ్మ తల్లి గుడి ముందర ఇక్కడ కొడుతున్నారు చూడండి. ఇక్కడ ఒకరు కొడతారు, అండ్ ఫ్రంట్లో కూడా ఒకరు కొడతారు. సో ఫస్ట్ వేసి మనం ఇక్కడనే కొట్టాము కొబ్బరికాయలు వచ్చేసి. సో ఇది లోపల ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి దేవుని అసలైంది మనం ఎల్లమ్మ తల్లి గర్భగుడి వచ్చేసి ఇంకో ఇది గ్యాస్. సో ఇక్కడ ఇది కనిపిస్తున్న గుడి ఇది మనకు. సో మనం వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇది మన దారి వచ్చేసి లెఫ్ట్ సైడ్. సో అక్కడ కొద్దిసేపు మనం అక్కడ 3 విగ్రహాల దగ్గర మనం పూజలు చేసుకొని అక్కడ మనం దర్శించుకొని ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి.
సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి రైట్ తీసుకుంటే మెయిన్ గుడి అయితే ఉంటుంది మనకి, ఎల్లమ్మ తల్లి విగ్రహం. సో ఇది ఇంతకుముందు ఏంది యాక్చువల్గా ఇవన్నీ మనం చుట్టూ మనం ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అది తీసేశారు కొన్ని రూల్స్ వల్ల. కానీ ఇంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ సో అయితే వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం కదా, ఇది మెయిన్ మన గర్భగుడిలోకి వెళ్ళేది. సో ఇక్కడ మనం రైట్ తీసుకుంటే మనకు మెయిన్ గర్భగుడి అయితే వస్తుంది ఎల్లమ్మ తల్లిది. సో యాక్చువల్గా వచ్చేసి మనకు టికెట్ ఉంటుంది, డైరెక్ట్ మనము తల్లి గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చు. అది మనం అయితే తీసుకోలేదు టికెట్, మనం నార్మల్ దర్శనం చేసుకున్నాము. సో ఇది సో యాక్చువల్గా చూస్తున్నట్టయితే చాలాసార్లు వెళ్ళాను అక్కడ సైడు. నేను ఈ గుడికి రావడం కూడా ఎన్నోసార్లు వచ్చాను, బట్ మనం అది టికెట్ ప్రైస్ పెట్టారు. సో టికెట్ ఎందుకని మేము నార్మల్లోనే వచ్చేసాము. చూడండి గైస్, చాలా మహిమగల తల్లి, మనకు చాలా పేరున్న ధర్వేశ్వరం ఎల్లమ్మ తల్లి. సో ఇప్పుడు మనం ఇంకా బయటికి వెళ్తున్నాము, అయిపోయింది మన దర్శనం అయితే ప్రజెంట్. సో మనం ఇక్కడి నుంచే మళ్ళీ బ్యాక్ నుంచి వెళ్ళి ఇక్కడ మనకు ఇక్కడైతే తీర్థం అయితే ఇస్తున్నారు అక్కడ. సో శతకోపం పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకొని అక్కడ మనకు దక్షిణ నచ్చినంత దక్షిణ వేయచ్చు. సో ఇక్కడ నుంచి మనం వచ్చిన రూట్ నుంచే బ్యాక్ వెళ్తున్నాం, బట్ అదైతే ఇంతకుముందు లేకుండే, ఇది మనం వచ్చిన రూటే, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఒకే నుంచి వెళ్తున్నాం. బట్ ఇంతకుముందు అయితే అది లేదు మనకు, అట్లా మంది ఎక్కువ చాలా జనాలు ఉన్నప్పుడు మాత్రం అట్లా చేసేవారు. ఇప్పుడైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో మనం నెక్స్ట్ వచ్చేసి బండి పూజకి వెళ్తున్నాం. బండి పూజ అయిపోగానే ఇంక ఇంటికి వెళ్దాం, ఓకేనా? రండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా, మనదైతే ధనేశ్వరం వ్లాగ్ అయితే అయిపోయింది, ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం మనం. సో ఇది ఈ రోజు మన ధనేశ్వరం వ్లాగ్. సో అది దీంట్లో అన్న వస్తుంది, లేకపోతే చూద్దాం, లేకపోతే వీడియో లెంత్ అయితే మాత్రం ఇందులో పెట్టాం, లేకపోతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో వీడియోస్ మాత్రం అన్ని తప్పకుండా చూస్తూ ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.